మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్. కరీంనగర్ పట్టణంలో తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు సముద్రాల అజయ్ ఆధ్వర్యంలో శ్వేతపట్నంలోని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రజా సంఘాల రాష్ట్ర చైర్మన్ గజ్జల కాంతం పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో టీఏవైఎస్ నాయకులు గజ్జల ఆనందరావు, రాష్ట్ర ప్రణాళిక చైర్మన్ కృష్ణ, జిల్లా ఉపాధ్యక్షులు గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఆయన శరీరం అంతా విషమే ఉంటుంది, కానీ మీదికి కూడా యాక్షన్ చేస్తాడు హరీష్ రావు. ఆయన సిద్దిపేట నియోజకవర్గంలో వందల మంది అణగారిన కులాల బిడ్డలను 10 ఏళ్ల కాలంలో అణిచివేశాడు, అరెస్టులు చేయించాడు, కేసులు పెట్టించాడు. సిద్దిపేట నియోజకవర్గంలో 100 ఎకరాలను అక్రమంగా తీసుకున్నాడు. పరంపోగు, బంచరాయి, సికాం పట్టా భూములను కూడా పట్టా భూములు ఉన్న రైతులను బెదిరించి వాళ్ళు అన్నే విధంగా వాళ్ళ అనుచర వర్గంతో చేపించి తక్కువ ధర కొని దాన్ని మళ్ళీ రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చుకొని అట్లా 100 కోట్ల రూపాయలను దోసుకున్నారు. ఇది వాస్తవం కాదా? ఇయాలో హరీష్ రావు ఆస్తి ఇయాల 30 నుంచి 40 వేల కోట్లు. ఇది వాస్తవం కాదా? ఎక్కడి నుండి వచ్చింది హరీష్ రావు? నీకు బిజినెస్ లేదు, వ్యాపారాలు లేవు. ఈ డబ్బంత వచ్చినాక తర్వాత వ్యాపారాన్ని మొదలు పెట్టాడు ఆయన. మరి నువ్వు ఊకే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ఊరుకుండే ప్రసక్తే లేదు. మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాట్లాడితే ఏమన్నా మా ముఖ్యమంత్రి మూలంగా, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మూలంగా ఒక్క వ్యక్తి అన్నా ఏనాడైనా చనిపోయిందా చెప్పండి. మరి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మూలంగా తెలంగాణ ప్రజలకు ఎక్కడ నష్టం జరిగిందా చెప్పండి. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూలంగా ఉద్యమకారులకు ఏదన్నా చిన్న ఇబ్బంది పెట్టిందా చెప్పండి. మరి లేదే. కానీ మీరు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, హరీష్ రావు రెచ్చగొట్టడం మూలంగా శ్రీకాంతచారి చనిపోవడం జరిగింది. దీనికి ప్రధాన కారణం కేసీఆర్, హరీష్ రావే. ఇవాళ 1200 మంది అమరులైందంటే అది కేసీఆర్ను, హరీష్ రావు కారణం. అంటే ఇవాళ మొత్తం ఏ ఉద్యమం చేయకుండా ఒక రాజకీయ పార్టీని పెట్టుకొని 3 నెలలకు 6 నెలలకు ఒక బహిరంగ సభలు పెట్టి తెలంగాణ సెంటిమెంట్ను వాడుకొని వాళ్ళు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చారు. అధికారానికి వచ్చిన తర్వాత మొత్తం రాష్ట్రాన్ని దూషించారు. ఇది వాస్తవాలు మనం మాట్లాడుకోవాలి. మరి నీవు ఇవాళ మా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది? అరే ఎందుకు భయపడుతున్నావు? నువ్వు కాంగ్రెస్ ప్రభుత్వం గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? నీకు మాట్లాడే హక్కు ఉందా? అంత 2 నెలలు కాలే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి 2 నెలలు కాలే. ఎందుకు తొందరపడుతున్నావయ్యా? దొంగలంటే భుజాలు ముట్టుకుంటున్నారు. ఎందుకయ్యా మీరు పరిశాన్ అవుతున్నారు? అరే కాళేశ్వరము ప్రాజెక్టు, అక్కడ మేడిగడ్డ ప్రాజెక్టు, మేడిగడ్డ ఆ బిడ్డి కుంగింది తెలుసు, ఆ పిల్లలు కుంగినే తెలుసు. అది మీడియా స్పష్టంగా చూపిస్తుంది. నీవు 3 ఏళ్లకే నువ్వు ప్రాజెక్టు కట్టి 3 ఏళ్లకే అవి పగులు చూపి మొత్తము వాటర్ పోతుంటే
మరి అవిటి నిజాలు అంటే తప్పు చేసిన ఒప్పుకోకుండా అవిటి కప్పిపుచ్చుకోవడం కోసం కేసీఆర్ అసెంబ్లీకి ఇప్పటి వరకు రాలే. 2 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు ప్రతిపక్ష పార్టీ అధినేత కేసీఆర్ ఇప్పటి వరకు అసెంబ్లీకి రాలే. ఇవన్నీ అడుగుతారు, అక్కడ అధికార పార్టీ అడుగుతుంది, దానికి జవాబు లేదు కాబట్టే కేసీఆర్ అసెంబ్లీకి రాలేదు. ఒకవేళ నీకు ముఖం ఉంటే, నీలో నిజాయితీ నీతి ఉంటే నువ్వు ఎందుకు అసెంబ్లీకి రాలే? కేసీఆర్ గారిని మేము అడుగుతున్నాం, ఎందుకు అసెంబ్లీకి వస్తలేవు? అది ఎప్పుడు మొదలు? ఇది మేడిగడ్డ, కాళేశ్వరము, అన్నారము, ఆ వాటర్ పోతున్నాయి, నువ్వు కట్టిన బ్రిడ్జిలు ఊడిపోతున్నాయి. అది కేంద్ర నీటిపారుదల శాఖ చెప్తున్నది, నిపుణులు చెప్తున్నారు ఇది ప్రమాదం ఉంది, అది వెంటనే ఆపేయండి కాళేశ్వరాన్ని, ఆ వాటర్ రాకుండా చూసుకోండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. మరి ఇవన్నీ చెప్పం కూడా ఇవన్నిటినీ కప్పిపుచ్చుకోవడం కోసం వాళ్ళ కాంగ్రెస్ విమర్శలు చేస్తారు. ఇదేంటి? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు మీకెక్కడిది? ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులు కట్టారు కాంగ్రెస్ ప్రభుత్వం. దేశ స్వతంత్రం వచ్చిన తర్వాత అంతకుముందు నిజాం కట్టిన ప్రాజెక్టులు ఉన్నాయి, 100 ఏళ్ళు దాటి ఒక్కడు కూడా ఊళ్ళే. అంతకుముందు బ్రిటిష్ వాళ్ళు కట్టిర్రు వేరే రాష్ట్రాలలో, ఒక్క బ్రిడ్జి కూడా కూలలే. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వము నెహ్రూ ప్రధానమంత్రి ఉన్నప్పుడు, ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అనేక ప్రాజెక్టులు కట్టింది. ఒక్క ప్రాజెక్టు చూపించబోయే తమ్ముంటే హరీష్ రావు, కేసీఆర్ నేను అడుగుతున్నా, ఒక్క ప్రాజెక్టు ఊడిపోతే చెప్పండి. ఇప్పటికీ 100 ఏళ్ళు అవుతుంది, కొన్ని గట్టి 50 ఏళ్ళు అవుతుంది. ఒక్క ప్రాజెక్టు ఊడిపోయినట్టు రుజువు చేయమని చెప్తున్నా మేము. అరే 3 ఏళ్ళు కాలే మీరు ప్రాజెక్టులని కడితే, మొత్తం కుంగిపోయినాయి, పదిగిచ్చినాయి, కొట్టుకపోయే పరిస్థితి ఉంది. ఇప్పుడు రైతాంగానికి వాటర్ ఇవ్వాలంటే ఆ ప్రాజెక్టు నింపాలి, నింపితే అది కొట్టుకపోతుందని చెప్పి మరి నీటిపారుదల శాఖ వాళ్ళు కేంద్రము ఆదేశాలు ఇచ్చేది ఖచ్చితంగా ఆపాలని అని చెప్పి. మరి మీరు ఏం చేస్తున్నారు? ఇయాలో అంత స్పష్టంగా చెప్తున్నారు, కేంద్ర జలవనరుల శాఖ వాళ్ళు చెప్తున్నారు, మరి నిపుణులు చెప్తున్నారు దాన్ని ఆపాలని చెప్పి. వాటర్ నింపకండి, ప్రజలకు నష్టం జరుగుతుంది అని చెప్పంగా కూడా, అది వినుకుంటూ కూడా మళ్ళీ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారు. ఇదెక్కడి నీతి? అందుకోసమే ప్రజలు అన్ని గమనిస్తున్నారు. మీరు ఆ ప్రాజెక్టు కట్టింది ప్రజల కోసం, రైతులు బాగుపడడం కోసం కాదు. కేసీఆర్, హరీష్ రావు కుటుంబాలు బాగుపడడం కోసమే ప్రాజెక్టు కట్టారు. దాంట్లో ప్రాజెక్టులలో స్కామ్ చేయడం కోసం ఇయ్యాలో మీరు ప్రాజెక్టులు కట్టారు. కానీ రైతులు బాగుపడాలి, ప్రజలు బాగుండాలని కట్టలే. ప్రజలు ఏమనుకున్నారు? పాపం రైతులు కూడా ఏమనుకున్నారు? అబ్బా కేసీఆర్ వచ్చిండు, నీళ్లు నిధులు అన్నాడు కదా, ప్రాజెక్టు కాళేశ్వరం అంత పెద్ద ప్రాజెక్టు కట్టాడు, మేడిగడ్డ, ఇవన్నీ అరే చాలా ప్రాజెక్టులు కడుతున్నాడు అని అనుకున్నారు. కానీ మీరు ఈతాకి పెట్టి తాటాకి తీసుకుంటున్న విషయం ప్రజలకు తెలియదు. ఇయ్యలో అక్కడ 35,000 కోట్ల వ్యయం దాన్ని, కానీ 1,35,000 కోట్లు అని రికార్డుకు రాశారు. ఇయ్యలో మీరు ఎన్ని వేల కోట్లు మొత్తం దోషేశారయ్యా ప్రాజెక్టుల పేరు మీద. కేసీఆర్ ఎన్ని వేల కోట్ల రూపాయలు దోయడం జరిగింది ప్రజలకు తెలియదు పాపం. ఒక ప్రాజెక్టు మీద 50,000 కోట్లు
మీరు దూశారు. హరీష్ రావు ఏమో మిషన్ కాకతీయ, మిషన్ భగరత్ అని పెట్టి దాంట్లో 25 నుంచి 30,000 కోట్లు దోశాడు. ఇది వాస్తవం కాకపోతే చెప్పండి ప్రజలకు. దాని మీద విచారణ ప్రభుత్వం విచారణ చేస్తుంది కదా, విచారణ జరుగుతుంది కదా. ఎందుకు తొందరపడుతున్నారు? పోనీ ఒక్కటి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టు ఇప్పటి వరకు అనేక ప్రాజెక్టులు ఉన్నాయి, మరి ఒక్క ప్రాజెక్టు కూడలేదేందే? 3 ఏళ్ళకి కూలితే అది 10 ఏళ్ల వరకు ఆ ప్రాజెక్టు ఉంటుందా? ఆ కాళేశ్వరం, మేడిగడ్డ, ఇవన్నీ అన్నారం, ఈ ప్రాజెక్టులు ఉంటాయా? ఇంకా 10 ఏళ్ల వరకు కొట్టుకపోతాయి. ఇప్పుడు పునర్నిర్మాణం చెయ్యాలండి. అది విచారణ అయిపోయిన తర్వాత దాన్ని పునర్నిర్మాణం చేయడానికి ప్రభుత్వం రెడీ ఉంది. అది గుర్తుపెట్టుకోవాలి. ఇక రెండో విషయం, నిన్న మాట్లాడుతున్నాడు హరీష్ రావు గారు, మీరు నెరవేరుస్తారా? స్కీములు పెట్టారు. అరే నాయన హరీష్ రావు, మీరేమో స్కీములు పెట్టింది స్కాములు చేయడం కోసం. కాంగ్రెస్ ప్రభుత్వం స్కీములు పెట్టిందంతా అమలు చేయడం కోసం అని చెప్తున్నా. పేద ప్రజలకు అందే విధంగా స్కీములు పెట్టాము, స్కాములు చేయడం కోసం కాదు. బస్సులు మహిళలకు బస్సు ఫ్రీ అన్నాం, అది పేద ప్రజలు, పేద మహిళలకు ఆల్రెడీ ఎక్కుతున్నారు. దాంట్లో స్కామ్ ఎక్కడదయ్యా బాబు? ఎందుకు పరిచయం ఎత్తున్నారు మీరు? ఇయలో 1100, 1100 నుంచి 1200 సిలిండర్ ఉంది, 500. దాంట్లో స్కామ్ ఎక్కడదే? అది స్కీమే బాబు. ఇయలో 2 లక్షల రూపాయలు రైతులకు రుణమాఫీ మా ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. 10 రోజులలో చేస్తారు ఖచ్చితంగా. 100 రోజుల లోపల మొత్తం 6 ఏదైతే 6 స్కీములు పెట్టామో అవి పూర్తిగా అమలవుతుంది 100 రోజులలో. దీనిలో స్కామ్లకు ఆస్కారమే లేదు. నీతి నిజాయితీగా ఇది రైతులకు, పేద ప్రజలకు అందాలనే ఆలోచనతోని ఇది పెట్టాము. ఇవాళ 200 యూనిట్లు కరెంటు ఫ్రీ, అది ప్రజలకు డైరెక్ట్ గా అందుతుంది కదా. మేము వాగ్దానం చేసేది డైరెక్ట్ ప్రజలకు వెళ్తుంది కదా. నిరుపేద ప్రజలకు, మద్దతు ప్రజలకు వెళ్తుంది కదా డైరెక్ట్ గా. ఇంకెక్కడిది ఇక్కడ బస్ సౌకర్యం, 200 యూనిట్లు ప్రతి నిరుపేదలకు, మధ్యతరగతి వాళ్లకు, 2 లక్షల రుణమాఫీ, ఇందిరమ్మ ఇల్లు, రైతు బంధు, రైతు భరోసా, ఇవన్నీ డైరెక్ట్ ప్రజలకు అందే విధంగా స్కీములు పెట్టాము. కానీ మీరు స్కీములు పెట్టింది 10 ఏళ్లలో స్కాములు చేయడం కోసం మీరు పెట్టారు. మీ వాగ్దానాలు చేసిన మీ వాగ్దానాలు చెప్పున్నాయి మరి హరీష్ రావు గారు, మీ వాగ్దానం చెప్పండి. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తున్నాడు కదా. మేము హరీష్ రావు రోజు పని కట్టుకొని, హరీష్ రావు, కేటీఆర్, కవిత రోజు పని కట్టుకొని మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శన చేస్తుంది, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విమర్శన చేస్తుంది. ఇక మేము సూటిగా అడుగుతున్నాం నిన్ను, దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అని నువ్వు చెప్పావు కదా. మరి ఎందుకు చేయలేదు? కావలి కుక్కలాగా ఉంటే నేను రాష్ట్ర ముఖ్యమంత్రిని దళితుడిని చేస్తానని చెప్పావు, మరి ఎందుకు చేయలేదు? ఇది తెలంగాణలో ఉన్న దళితుడిని అవమానపరిచినట్టే కదా, దళితుడిని మోసం చేసినట్టే కదా. ఇది మీరన్నా ముచ్చటే, నేను కొత్తగా ఏం చెప్పడం లేదు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తున్నారు, ఇచ్చిండ్రావే? మరి ఇవ్వలే. డబుల్ బెడ్రూమ్ అన్నాడు, మరి ఇచ్చిండ్రా? రాష్ట్రంలో ఎక్కడన్నా పేద ప్రజలకు అందిందా? మధ్యతరగతి ప్రజలకు అందిందా? లేదు. అదేవిధంగా KG2 PG అన్నారు, అమలు చేశారా? యువతకు నిరుద్యోగ వృత్తి ఇస్తున్నారు, ఇచ్చారా? ఇప్పటికి జవాబు చెప్పు. ఫస్ట్ మీరు అమలు చేశారా చెప్పండి. అరే కరెంటు విద్యుత్ 24 గంటలు అన్నారు. 24 గంటలని గ్రామాలలోనే మేము ఉండి చూశాము. గ్రామాలలో 24 గంటల కరెంట్ అని రోజు 12 గంటల కరెంట్ వచ్చింది. ఇయ్యలో రైతులకు 24 గంటలు అన్నాడు, కానీ రైతులకు వచ్చింది మొత్తం 8 గంటలు,
9 గంటలు, అంతకన్నా ఎక్కువ లేదు, ఇవ్వలే. ఇయ్యలో ఏం చేశావు? రైతుల మీద, రైతులకు కరెంటు తీసుకొచ్చినా అని చెప్పే 80,000 కోట్ల స్కామ్ చేశావు, అప్పు చేశావు. మరి ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు హరీష్ రావుకు ఎందుకు నేను మరీ గుర్తు చేస్తున్నా, రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా చెప్తుంది, రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా చెప్తుంది. రేవంత్ రెడ్డి 2 నెలలకే. మరి మా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2014 దాకా ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. బడ్జెట్లో 65,000 కోట్లు మిగులు బడ్జెట్ ఉమ్మడి రాష్ట్రంలో. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోయే విధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత, విభజన తర్వాత 65,000 కోట్లు మిగులు బడ్జెట్. కేసీఆర్ 10 ఏళ్ళు పరిపాలించిన తర్వాత ఆయన దిగిపోయేటప్పుడు 0. 6 లక్షల కోట్ల అప్పు వేసి దిగిపోయింది. ఇది తెలంగాణ ప్రజలకు తెలుపవలసిన బాధ్యత ఉంది మా మీద. ఎట్లా పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు అడుగుతావా కేసీఆర్, హరీష్ రావు? ఎట్లా అడుగుతారు అని అంటున్నా. 6 లక్షల కోట్ల అప్పు చేసిపోయారు మిగులు బడ్జెట్ నుండి. అప్పుల రాష్ట్రంగా మీరు అప్పులు చేసి మీరు దిగిపోయారు. దానికి మా ముఖ్యమంత్రి మా రేవంత్ రెడ్డి గారు అనేక కష్టాలు పడి, అనేక ఇబ్బందులు పడుకుంటూ, నిధులు సమకూర్చుకుంటూ ఈ ప్రజలను పరిపాలన చేస్తున్నాడు. ఈ స్కీములు అమలు చేయాలని లక్ష్యంతో ముందుకు పోతున్నాడు. 24 గంటలు రాష్ట్ర ప్రజల గురించి మా ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నాడు. రాష్ట్ర ప్రజలను బాగుపరచాలి, రాష్ట్రాన్ని ఇంకా డెవలప్ చేయాలి, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వాలి ఖచ్చితంగా అనే లక్ష్యంతో పోతున్నాడు. ఈ స్కీములన్నీ అమలు చేయాలి ఆ లక్ష్యం కొద్దీ మా ముఖ్యమంత్రి పోతుంటే, మా ముఖ్యమంత్రి గారిని మీరు విమర్శించడం ఎక్కడిది? మీకు ఆ అర్హత ఎక్కడిది? అందుకోసమే జాగ్రత్త. మీరు మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడాలని చెప్తున్నాను. హరీష్ రావు ఖబర్దార్, నీకు ఒకటే చెప్తున్నా, మాట్లాడే ముందు అన్నిగా అబద్ధాలు చెప్పకండి. ఎవరు ఎన్నడికి సిద్ధంగా లేరు. ఇప్పుడు నేను మాట్లాడినాయన్ని ప్రతిదీ కూడా ప్రజలకు తెలిసిన విషయమే, మీడియా కూడా తెలిసిన విషయమే. మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు మీకు లేదు. మీ కుటుంబానికి లేదు, ముఖ్యంగా కేసీఆర్ కుటుంబానికి, హరీష్ రావుకు లేదు. ఇవాళ మా ముఖ్యమంత్రి మీద మాట్లాడాక ఎక్కడిదయ్యా? జాగ్రత్త. నీవు శ్రీకాంతాచారి చనిపోవడానికి 1,200 మంది బిడ్డలు చనిపోవడానికి ప్రధాన కారణమయ్యారు. జాగ్రత్త. నాలిక దగ్గర పెట్టుకొని మాట్లాడాలి, లేకుంటే నాలికే వేయవలసి వస్తుంది. ఊరుకుండే ప్రసక్తే లేదు. ఇవాళ తెలంగాణ నిజమైన ఉద్యమకాలను ప్రజా సంఘాలు చేసి, ఉద్యోగ సంఘాలు, విద్యార్థి సంఘాలు, ఇవాళ కోదండరాం పొలిటికల్ చైర్మన్ అందరూ కలిసి ఉద్యమం చేస్తే వచ్చింది తెలంగాణ. ప్రతిపక్ష పార్టీ నాయకత్వం లేఖలు ఇప్పించాం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చాం. మా తల్లి సోనియమ్మ తెలంగాణ రాష్ట్రం ఇచ్చారు. ఉద్యమాలు చేశాం, పోరాటాలు చేశాం. మా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు పార్లమెంట్లో మాట్లాడాడు. అయ్యాల పేపర్ స్ప్రే కొడితే కన్ను పోయే ప్రమాదం నుండి తప్పుకోవడం జరిగింది. ఆ ప్రమాదం నుండి బయటపడ్డాడు మా మంత్రి గారు. మా పొన్నం ప్రభాకర్ అన్న కాడ నుంచి మొదలుకుంటే సర్వై సత్యనారాయణ కాంగ్రెస్ ఎంపీలు పొన్నం ప్రభాకర్ గారి వెంబడుండి తెలంగాణ రాష్ట్రం కావాలని పార్లమెంట్లో మాట్లాడడం జరిగింది, కొట్లాడడం జరిగింది. ఎన్నాడన్నా కేసీఆర్ నువ్వు పార్లమెంట్కి పోయి మాట్లాడినావే? ఎన్నాడన్నా తెలంగాణ కావాలని పార్లమెంట్లో కూర్చున్నవారు? నీకెప్పుడు రాజకీయాలు, అధికారం, ఈ రాష్ట్రంలో నేను ముఖ్యమంత్రి కావాలని లక్ష్యం కొద్దే
నువ్వు తెలంగాణ సెంటిమెంట్ని వాడుకున్నావు తప్ప తెలంగాణ కావాలనే లక్ష్యం నీకు లేకుండే. ఇది వాస్తవము. కాబట్టి తెలంగాణ ప్రజలందరికీ తెలిసే ఇయ్యలో మాట్లాడుతున్నారు. పాపం ఇప్పుడు మళ్ళీ ఏం చేశాడు, ఇక లాస్ట్ విషయం అండి, మళ్ళీ ఏం చేశాడు కేసీఆర్ గారు, ఇక అయిపోయింది బీఆర్ఎస్ సర్వనాశనం అయిపోయింది ఇక్కడ అని మళ్ళీ బీజేపీ మొన్నటిదాకా నరేంద్ర మోడీ గారినే తిట్టాడు. మొన్నటిదాకా ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారినే తిట్టాడు. ఇప్పుడు తప్పని పరిస్థితుల్లో మళ్ళీ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో ములాఖత్ కావాలని ఆయన కాళ్ళు మొక్కడానికి ప్రయాణం అవుతున్నాడు ఢిల్లీకి. ఈ దేశ ప్రధానమంత్రిని అగౌరవపరిచి ఆయన ఆత్మగౌరవం దెబ్బతీసి ఆయనను ఇష్టం వచ్చినట్టు మాట్లాడి తండ్రి కొడుకులు ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కొడుకు కేటీఆర్ ఇష్టం వచ్చినట్టు, హరీష్ రావు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అవమానపరిచి ఒక్క 10 నుంచి 15 సార్లు హైదరాబాద్కు వస్తే కనీసం ఆయనకు స్వాగతం పలకడానికి పోలే. ఆ రాజ్యాంగం ఉంది, దేశ ప్రధాని ఎప్పుడొచ్చినా అది ఏ ప్రధాని అయినా ఖచ్చితంగా ముఖ్యమంత్రి పోయి స్వాగతం పలకాలి. కానీ 10 ఏళ్ల కాలంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కనాడు కూడా ప్రధానమంత్రిని గౌరవించి స్వాగతం పలికినటువంటి పరిస్థితి లేదు. 10 నుంచి 15 సార్లు ఇక్కడికి వచ్చాడు. ఇది వాస్తవం కాదా? ఇప్పుడు మళ్ళీ బీజేపీ మేము పొత్తు పెట్టుకుంటామని చెప్పి ఇన్ని స్కాములు చేసి ఈ స్కాములను కప్పిపుచ్చుకోవడం కోసం మళ్ళీ బీజేపీతో పొత్తు అంటుండు కేసీఆర్. అందుకోసమే నరేంద్ర మోడీ గారితో మళ్ళీ కాంప్రమైజ్ అయ్యి ఆయనతో ములాఖాత్ అవుదామని పోయాడు. కానీ ఆ పద్ధతి వస్తే తెలంగాణలో బీజేపీ బీఆర్ఎస్ ప్రజలు భూస్థాపితం చేస్తారు. ఎందుకంటే బీజేపీ ఇప్పటికే కవితను అరెస్ట్ చేయలే, లిక్కర్ స్కామ్లో ఇరుకుంది, ఇప్పటి వరకు అరెస్ట్ చేయలే. కాబట్టి ప్రజలన్నీ గమనిస్తున్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో 17 సీట్లలో 14 పార్లమెంటరీ సీట్లు గెలవబోతున్నది. 14 పార్లమెంటరీ సీట్లు గెలవబోతున్నది తెలంగాణలో. అది బీజేపీ బీఆర్ఎస్ ఎన్ని అడ్డంకులు సృష్టించినా తెలంగాణ ప్రజలు తెలివి కల్లోళ్ళు, తెలంగాణ ప్రజలందరూ కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు, గెలిపిస్తారు. 14 పార్లమెంటరీ సీట్లు గెలవబోతున్నాయి.